బిల్గేట్స్ వచ్చాడు, తలుపు తీవే. ఒక్క నిమిషంలో తలుపు తీయలేదు, నీకు చిత్తడైపో. తలుపు తీ. అమ్మో, నీకే పోయే కాలన్నా దరిద్రుడా. నన్ను తత్వ నేనేం చేస్తానో చూడు. అంత పరిసిందిరా నీకు? చుట్టుపక్కల మేమెవరం కాపురాలు చెయ్యక్కర్లేదా? కుమ్మండే. నన్ను కుమ్ముతారా? అయ్యా కుమ్మి రండి తీసుకుంటా. ఎందుకు అలా కుమ్ముతున్నారు? ఈ ఉమెన్ హ్యాండ్లింగ్ రీజన్ ఏంటి? చెప్తా. అమ్మాయి బయటికి రా. ఈ అమ్మాయి ఎవరే? అదే మేము అడిగేది. లక్షణంగా పెళ్ళా ఉంటే ఇంకో దాన్ని తీసుకొచ్చి పెట్టావు, అందుకే కుమ్మాం. మీరేం మొహమాట పడకండి, మళ్ళీ ఒక కోటింగ్ ఇచ్చేయండి, స్ట్రాంగ్ గా ఉంటది. ఈ అమ్మాయి మా ఆయన గారి చెల్లెలు. షీస్ మై సిస్టర్. ఏం తగ్గచ్చి మేరీ బెహన్. కావాలంటే చూసుకోండి, మా ఇద్దరు పేరు రెడ్గా ఉంటది. అర్థమైంది కదా, సిస్టర్ సెంటిమెంట్. ఇంక మీరు వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. నమస్కారం. వెళ్ళండి అమ్మా. మనకి పిల్లలు పుట్టకపోయినా చెల్లెలు మాత్రం చాలా స్ట్రాంగ్ గా సృష్టించేవి. హలో, దానికి ఆన్సర్ నా దగ్గర ఉంది. ఈ అమ్మాయి సార్ స్టూడెంట్, మీ ఇంట్లోనే ఉంటది. తమరికి భూమి పోయినా బలుపు తగ్గలేదుగా, అందుకే ఇది. ఇప్పుడు ఇంట్లో నా పొజిషన్ ఏంటి? బయట భూమిలో కొన్న సోఫా ఉంది కదా, దాంట్లో అప్పుడప్పుడు మా ఆవిడకి నేను విజిల్స్ సిగ్నల్స్ ఇచ్చుకోవచ్చా? నీకు ఆ తాట రాకూడదు. సిగ్నల్స్ ఇస్తే లేడీస్ వచ్చి కుమ్ముతారు, విజిల్స్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి పడతారు. ఈ మ్యాటర్ లాఠీకి దూరంగా ఉంచితే బాగుంటది. లాఠీ. సారీ సార్, మీకు చాలా ట్రబుల్ ఇచ్చాను. సారీలు ఎందుకులేమ్మా, స్కెచ్ మాత్రం బ్రహ్మాండంగా వేశారు. జానకి, నీ ప్రాబ్లం సాల్వ్. బామ్మ దగ్గర తీసుకెళ్తారా?